అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్న. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే, ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది. బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే. ఈ బ్రాండ్ అనేది పుష్ప 2లో కొంచెం తగ్గిద్ది, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిద్ది. ఎందుకు అంటే అదొక్కటి తగ్గించుకుని బతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైనా సరే బాగానే ఉంటుంది. బట్ పుష్ప 2 అనేది బాగుంది, నేను కాదంటలేదు. మెగా ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్, ఆయన చేసిన బిహేవియర్ సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది. ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు. నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్, ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్లో చాలా దెబ్బతింటుంది. ఈ సినిమానే కాదు, తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటుంది. సార్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. యాటిట్యూడ్ ఎలా ఉంది? అదిరిపోయింది. ఇంకా చూసాం కదా, చాలా బాగుంది. సో జాతర ఎపిసోడ్ అయితే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్. యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు జాతర ఎపిసోడ్ అయితే. అది కాకుండా మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ అయితే. మేము పెట్టిన 1000 రూపీస్ అంటే బొక్క పెట్టాడు బాగా. ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, ఆ జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. అసలు అంత అవసరం లేదు. పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు అసలు. జాతర ఎపిసోడ్ ఒక్కరు తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నది అసలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండేది, కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు. పుష్ప 2 3.5 అవర్స్ పెట్టుకొని పుష్ప 3 అన్న అసలు ఏముందని స్టోరీ లేదు, అసలు ఏం లేదు. మన పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే సార్ మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంత కష్టపడి అన్ని కోట్లు కష్టపడి ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి తెలిసాం. ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా ఎందుకు చూసానంటే ఆ ఫిల్మ్ అంటే ప్యాషన్ అందరికీ. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తారు, వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా లోక భాషలో చూసి మాట్లాడండి. ఎవడైనా డిప్యూటీ సీఎం మా పవన్ అన్న ఇట్టు కొట్టాడు మా పని అన్న. సినిమా చూసి మాట్లాడి నాకు కూడా కల్లరా 20 నిమిషాలు కొంచెం అవన్నీ వేస్ట్. సినిమా ఏమైనా సినిమా అన్నా ఇది బాహుబలి కాదన్నా, బాహుబలి రికార్డులు కొడతాయినా పుష్ప 2. సినిమా అయితే టెర్రిఫిక్గా ఉందన్న. నాకు తెలిసి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం టిల్ డేట్ ఇదే. ఇప్పుడు రికార్డ్స్ అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఫ్రమ్ టుమారో. నేను స్పెసిఫిక్గా దాని ఒక్కదాని గురించి చెప్పి మిగతా సినిమాని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ సినిమా మొత్తం అదే పేస్లో, అదే ఎనర్జీలో ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్గా సుకుమార్ గారి రైటింగే కనిపిస్తుంది అంతా. సార్ యాజ్ ఎ రైటర్గా ఈ మూవీలో సుక్కు గారి రైటింగ్ కావచ్చు, మాటలు కావచ్చు, మీకు ఎలా అనిపించింది? సుకుమార్ గారి రైటింగ్ గురించి మనం మాట్లాడడం అనేది అసలు చాలా తప్పు. ఇండియా మొత్తం మాట్లాడుతుంది ఇప్పుడు, మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు. సో ఈజ్ దిస్ ఏ లెర్నింగ్ క్రాఫ్ట్ ఫర్ యూ సార్? నాకే కాదు సార్, ప్రతి సినిమా, ప్రతి ఆడియన్కి, ప్రతి సినిమా గోయర్కి, అలాగే సినిమా టెక్నీషియన్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అండ్ ఇది మాత్రం యూనివర్సిటీ కైండ్ ఆఫ్ స్టఫ్, లైబ్రరీ ఫిలిం అంటే. యా, డెఫినెట్గా కొత్త పాల్గొంది, చూసి ఎంజాయ్ చేయాలి. 1500 కోట్లు పక్కా. నేను మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్ని. అల్లు అర్జున్ గారే కాదు, ఎవరన్నా సరే ఒక స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని. అల్లు అర్జున్ గారు, అందులో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం.
సో ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ ఆయన పుష్ప 1లో లాస్ట్ క్లైమాక్స్లో ఇలా కొట్టి ఇలా వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బైక్ మీద వెళ్తుంటే నాకు పొనగాలు వచ్చాయి. అట్లాంటిది పుష్ప 2 కూడా నేను దానికోసం వచ్చాను, యాజ్ ఎ మూవీ లవర్గా వచ్చాను. సినిమా అయితే బాగుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే, అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఏంటి అనేది మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి అల్లు అర్జున్ గారు, నేను ఏ కాంట్రవర్సీలో చెప్పట్లేదు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇదొక్కటి అల్లు అర్జున్ గారు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఎందులో ఉన్నా సరే అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్గా చూపిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. అదే ఆయన తెలుసుకుని ఉంటే డే వన్ డే 2 కాదు, డే 3 డే 4 డే 5 కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ రావాలి. అది ఎవరి వల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. గంగోత్రి కానీ ఆయన ఎవరు ఏంటి అనేది కూడా, అసలు ఆయన సినిమా ఏం చూస్తాం అనేది కూడా అన్నారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఆయన ఒక స్థాయికి వచ్చారు. ఆ స్థాయికి ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోయి మాట్లాడితే అది తప్పు. నేను అల్లు అర్జున్ గారికి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నా, మెగా ఫ్యామిలీతో చాలా బాండింగ్గా ఉండండి, మీకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. మెగా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది. బట్ మీ టాలెంటెడ్ మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ విషయంలో నేను అన్నాను. మొన్న మీరు వెళ్ళిన ఒక ఎలక్షన్స్ ఇష్యూయే ఇది పెద్దది ఇష్యూ అయింది. ఈ వేదికగా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎలక్షన్స్కి మీరు వెళ్ళి మీ వైఫ్ ఫ్రెండ్గా మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు, నేను కాదంటలేదు. బట్ యాజ్ ఏ జనసేన కూడా నేను ఒక అభిమానిని, నేను మా వైఫ్ ద్వారా వెళ్ళాను అని ఒక మాట చెప్తే సరిపోయేది. నా ఫ్యాన్స్, నా ఆర్మీ, నా ఇది అంటున్నారు, నేను కాదన్ను, నేను దాన్ని ఒప్పుకుంటాను, నేను కాదంటలేదు. బట్ ఒక్కటి, ఫ్యాన్స్ అనేది ఒక హీరో ద్వారానే ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ని చూసి ఒక హీరో అవ్వడు. అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా తప్పు. ఆ తప్పు అది అందరూ యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు, అదొక్కటే నేను చెప్పేది. బట్ సినిమా పరంగా అయితే నాకు సినిమా బాగా నచ్చింది. అల్లు అర్జున్ గారికి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఈ స్థాయి కన్నా ఇంకా భారీగా జరగాల్సిన ఈ పండగ పుష్ప 2 అనేది చాలా కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంతవరకు తగ్గి ఉన్నారు. ఈ ఇష్యూస్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్లో ఉంటే అల్లు అర్జున్ గారిని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకా ఇదిగా చేస్తాం. బట్ యాజ్ ఎ మూవీ లవర్గా నేను ఈరోజు సినిమాకి వచ్చాను. సినిమాలో కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి, కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. సినిమా చూశాక మీరు చూడండి. ఎనీవే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నేను బాగుంది, ఈ విషయంలో నేను చెప్తున్నా. బట్ ఒక్కటే నేను చెప్పేది, మెగా ఫ్యామిలీతో ఇష్యూస్ పెట్టుకుంటే నీకు డే 1 డే 2 కలెక్షన్స్, డే 3 డే 4 డే 5 అనేది రావు. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కాదు, నీకు నార్త్లో ఏదో పుష్ప లెవెల్ ఉంది, నేను ఏదో చూపిస్తున్నాను అనేది కాదు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇతుల్లో మీరు చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు. అది యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా నేను చాలా తీసుకోలేకపోతున్నాను. అవన్నీ తగ్గించుకుని చాలా కూల్గా ఉంటే బాగుంటుంది. మరో విజయ్ దేవరకొండ, మరో ఇది అది అనుకోకుండా అందరూ అదే అంటున్నారు. అది ఒక్కటి తగ్గించుకొని చాలా బాగుంటే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని నేను అల్లు అర్జున్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.